IFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. కర్కాటక రాశి. ముందుగా ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. కాబట్టి ప్రతి పనిలో కూడా బ్రేకు. ఎన్నో సంవత్సరాలుగా మాకు అవ్వడం లేదు అండి పని అనుకున్నది, ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. అయితే పని అవ్వడం లేదని నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా మీరు పనిని పూర్తి చేసేస్తారు. 1కి 2 సార్లు ప్రయత్నించాలా, మేము పెద్ద లాడ్లు అండి అనే టైప్లో బిల్డప్లు ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీ పనులన్నీ కూడా ఎక్కడికక్కడే స్తంభింపబడతాయి. కన్నింగ వేషాలు మానేసేయండి. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే కనుక గవర్నమెంట్ అధికారులు మీ పని పూర్తి చేసి పెడతారు. ఇకపోతే భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు మెస్మరిజం అనేటటువంటి దాని ద్వారా మీరు చెప్పింది అవతల వాళ్ళు వింటారు. అయితే స్టూడెంట్స్ అయినా మరి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవతల ప్రేమికుల్ని మీరు పడగొడతారు. బాగా చదువుకున్నటువంటి స్టూడెంట్స్ని మీరు వాళ్ళని ప్రేమలో దింపి వాళ్ళ చదువుని సర్వనాశనం చేస్తారు. ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. కాబట్టి నిజంగా ప్రేమిస్తే కనుక మాత్రమే వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని డిస్టర్బ్ చేయండి. అలా కాకుండా ఉంటే మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళి టైం పాస్గా మీరు వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా. అలాగే సంపాదన విషయంలో దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి సంపాదన ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉంటాయి చక్కగా. ఆ తర్వాత పిల్లల నుంచి మీకు చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. అదేవిధంగా మీకు అత్తగారులతో శత్రుత్వాలు అనేటటువంటివి మీరు పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మీరు ఎంత మంచి పనులు చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా మీతో అదేవిధంగా శత్రుత్వం అనేటటువంటిది పెట్టుకుంటారు. కాబట్టి ఇద్దరు కూడా ఈ పరిస్థితి బాగాలేదనే విషయం తెలుసుకోండి. మరి మీ ఇద్దరు కలిసి కొట్టుకుంటూ భర్త మైండ్ పాడు చేయొద్దు. అలాగే ఈ యొక్క విద్యార్థులు విదేశాలకి వెళ్ళి చదువుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కోర్సుల్లో మీకు సీట్లు రావడం జరుగుతుంది. పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి IIT నీట్ లాంటి సీట్లు వచ్చినటువంటి వాళ్ళు పాపం డబ్బులు లేకపోతే ఇతరుల యొక్క సహాయంతో వీళ్ళందరికీ కూడా ఫీజులు ఇతరులు కట్టడం అనేటటువంటిది డోనర్స్ అనేటటువంటి వాళ్ళు వస్తారు. కాబట్టి మరి అలాగే వేద విద్య కోసం మీరు చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు ఎడ్యుకేషన్ బ్రేక్ చేసుకున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయి మీ యొక్క కాలేజీల్లో మీరు చేరుకోండి. మీరు బ్రేక్లు ఏం పెట్టుకోవద్దు. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా వృద్ధి చెందుతారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు సంపాదన పెరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఆ సంపాదన డౌన్ అయింది అనేటటువంటి భయం అవసరం లేదు. అప్పుడు డబల్ కరేజ్తో మనం కసితో చేయాలి అనేటటువంటి ఆలోచన విధానాన్ని మీరు ఈ వారంలో మీరందరూ కూడా నేర్చుకుంటారు. కాబట్టి కర్కాటక రాశి వారి అనేకమైనటువంటి వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. మీ తల్లిదండ్రులను బ్రహ్మాండంగా చూసుకుంటారు. అత్తమామలను బ్రహ్మాండంగా చూసుకుంటారు. రైతులైతే ఇక పంటలను బ్రహ్మాండంగా మీరు పండిస్తారు. ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువులు మీకు మంచిగా కొంటారు. మీరు చక్కగా పిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా చదివించుకుంటారు. ఇకపోతే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే మీరు ఉపాధ్యాయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అవార్డులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే లాయర్లు, డాక్టర్లు వీళ్ళంతా కూడా అధికంగా సంపాదన అనేటటువంటిది సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా కర్కాటక రాశి వారి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటిది రావడం జరుగుతుంది. పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం ఉంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు ఈ యొక్క నల్ల నువ్వుల్ని మీరు నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు మీరు దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.